game. It's a rich thing. హలో ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ మీ తెలుగు యాత్రికుడు. ఇవాళ వచ్చేసి మనం తెలంగాణ స్టేట్లోని భువనగిరి జిల్లాలో ఉన్న భువనగిరి కోటను అయితే చూడబోతున్నాము. ఈ కోటలో ఎవరికి తెలియని రహస్య మార్గాన్ని అయితే మనం ఇవాళ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. వీడియో మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉండబోతుందండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా వీడియోని లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం, పదండి. ఫైనల్గా మనం భువనగిరి అయితే రీచ్ అయ్యాము. ప్రజెంట్ మనం భువనగిరి బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నామండి. ఆ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే ఉందండి భువనగిరి ఫోర్ట్. ఇక మన పాదయాత్రను అయితే మొదలు పెడతాం. పాదాల మీద నడిచే యాత్ర, లెట్స్ గో. ఇదేనండి కోట యొక్క ఎంట్రన్స్. ఈ కోట లోపలికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్. స్టార్టింగ్ లోనే మనకు సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహం అయితే కనిపిస్తుంది. 1687లో ముఘల్స్ గోల్కొండను ఆక్రమించినప్పుడు ఈ కోట ముఘలుల పాలనలోకి అయితే వచ్చింది. కల్లుగీత కుటుంబంలో పుట్టిన సర్వాయి పాపన్న 1708లో ఓరుగల్లును గెలుచుకొని తర్వాత ఈ భువనగిరిని తన ఆధీనంలోకి అయితే తీసుకున్నారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గారి విగ్రహం పక్కనే మనకు కాలభైరవుడి విగ్రహం కూడా ఉంటుందండి. ఇక్కడ మనం గమనించినట్లయితే కొండకే మెట్లలాగా మలిచారు. ఈ మధ్యకాలంలోనే ఈ రకంగా అయితే మలిచారండి. అంటే ఈ మెట్ల మార్గం రాజుల కాలం నాటిదైతే కాదు. ఇక ఇక్కడ నుంచి ఈ కొండను మనం గమనించినట్లయితే తాబేలు ఆకారంలో అయితే ఉంటుందండి. ఇక్కడి నుండి రాజుల కాలం నాటి మెట్లయితే ఉంటాయి. చాలా విశాలంగా అయితే ఉన్నాయండి. విశాలమైనటువంటి మెట్ల మార్గం గుండా నడుచుకుంటూ కాస్త ముందుకు రాగానే మెట్ల మార్గం చాలా ఇరుకుగా అయితే నిర్మించారు. నాకు తెలిసి యుద్ధ సమయంలో శత్రువులు గుంపులు గుంపులుగా రాకుండా ఉండడానికి ఈ విధంగా అయితే నిర్మించారని నేను అనుకుంటున్నానండి. ప్రజెంట్ మనం మొదటి ముఖద్వారం దగ్గర అయితే ఉన్నామండి. దీనిని ఉక్కు ద్వారం అని కూడా పిలుస్తారు. ముఖద్వారం పైన చిన్న చిన్న హోల్స్ లాగైతే ఉన్నాయి. వాటి నుంచి వేడివేడి నూనెనైతే కోటను ఆక్రమించుకోవడానికి వచ్చిన శత్రువుల మీద అయితే పోసేవారట. మొదటి ముఖద్వారం ఏ మాత్రం డ్యామేజ్ అవ్వలేదండి. చాలా బలంగా అయితే నిర్మించారు. ఇక లోపలికి వెళ్ళి ఏ రకంగా ఉందో చూద్దాం, పదండి. ఇక్కడ వచ్చేసి సైనికులు విశ్రాంతి తీసుకోవడానికి చాలా మంచిగా అయితే ఏర్పాటు చేశారు. ఈ కన్స్ట్రక్షన్ చూస్తూ ఉంటే నాకు గోల్కొండ కన్స్ట్రక్షన్, ఈ కన్స్ట్రక్షన్ ఒకటేలాగైతే కనిపిస్తుందండి. గోల్కొండ కోటలో కూడా మొదటి ముఖద్వారం ఈ రకంగానే ఉంటుంది. సో నాకు గోల్కొండ ముఖద్వారము ఈ ముఖద్వారం ఒకటేలాగైతే కనిపిస్తుంది. ఇక ఈ ముఖద్వారం పై భాగం ఏ రకంగా ఉంటుందో వెళ్ళి చూద్దాం, పదండి. మెయిన్ గేట్ యొక్క టాప్ వ్యూ. ఇప్పుడు నేను నిలబడి ఉన్న ప్లేస్ నుండి ఈ కోటను ఆక్రమించుకోవడానికి వచ్చిన శత్రువుల మీదకు బాణాలు వదిలేవారటండి. మొదటి ముఖద్వారం దాటి కాస్త ముందుకు రాగానే మనకు రెండవ ముఖద్వారం అయితే ఉంటుందండి. ఈ రెండవ ముఖద్వారం కాస్త డ్యామేజ్ అయినట్లు నాకు అనిపిస్తుంది. ఈ కోటలో చాలా రహస్య మార్గాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు. వాటిని కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ప్రజెంట్ మనం వచ్చేసి రెండవ ముఖద్వారం దగ్గర అయితే ఉన్నాము. ఫస్ట్ ముఖద్వారం దాటేసి కాస్త ముందరికి రాగానే రెండవ ముఖద్వారం అయితే ఉంటుంది. ఈ రెండో ముఖద్వారం దగ్గర నేను ఒకటి అయితే గమనించానండి. సీక్రెట్ దారి అయితే ఉన్నట్టు నాకు కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి ఎలా ఉంటుందో వెళ్ళి చూద్దాం, పదండి. వచ్చేసి
ఇక్కడ కూడా ఏదో మెట్ల మార్గం అయితే ఉంది. మేబీ పైకి వెళ్ళేసి చూడడానికేమో. ఇక్కడ తేనెటీగలు కూడా మస్తుగా ఉన్నాయి. ఏ మాత్రం చెక్కు చెదరకుండా చాలా బలంగా అయితే ఉందండి. చాలా పటిష్టంగా అయితే నిర్మించారు. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద ద్వారం అయితే ఉండేది. ఒక పెద్ద దుంగ అయితే అడ్డం వేసేవాళ్ళు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఇక్కడికి రా కొంచెం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అప్పటి కాలంలో రాసిన శాసనాలు అయితే ఉన్నాయండి. మరి ఏం రాశారో నాకైతే అర్థం కావట్లేదు. ఇక కిందికి వెళ్ళి ఏ రకంగా ఉందో చూద్దాం కదండి. వావ్, సూపర్. టౌన్ మొత్తం ఒకటే చాట అయితే చాలా క్లియర్గా కనపడుతుంది. ఎక్సలెంట్గా ఉందండి. ఇది వచ్చేసి డెడ్ ఎండ్ అండి. ఇంకా ఇక్కడ నుంచి మనం ఎక్కడికి పోవడానికి అయితే లేదు. అంటే మార్గం అయితే ఉంది, బట్ మనమైతే పోవడానికి లేదు. ఇంకా ఇక్కడికే లాస్ట్. ఇక తిరిగి ఇంకొక సీక్రెట్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు మనం వెళ్ళొచ్చిన రహస్య మార్గాన్ని అయితే చూడలేదు. కానీ ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్లో మరొక రహస్య మార్గం అయితే ఉంది. దాని లోపలికి వెళ్ళి కూడా నేను చూపించాను. ఇదేనండి ఆ సీక్రెట్ ప్లేస్. ఇక్కడ నుండి డైరెక్ట్గా కొండపైకి అయితే వెళ్తుందండి దారి. ఈ రహస్య మార్గం లోపల ఏ రకంగా ఉంటుందో తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అయితే యాడ్ చేశాను, దాన్ని చూడండి. వర్షం పడేలాగైతే ఉందండి. సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనం కోటను ఎక్స్ప్లోర్ చేసేద్దాం పదండి. ఇది వచ్చేసి 3వ ముఖద్వారం అండి. కాస్త డ్యామేజ్ అయితే అయింది. ఇక్కడ కూడా సైనికులు ఉండడానికి చాలా మంచిగా అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకు ఒక చిన్న సీక్రెట్ ఛాంబర్ లాగా అయితే కనిపిస్తుంది కదా, అందులో ఆయుధాలను భద్రపరుచుకొని యుద్ధ సమయంలో వాటిని ఉపయోగించేవారటండి. ఆల్మోస్ట్ 30% ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారుగా ముఖ చిత్రాలు ఏ రకంగా మారిపోయాయో. చెమట మొత్తం కారిపోతుందండి. తెచ్చుకున్న వాటర్ అంటావా భయంకరంగా కాలిపోతున్నాయి. ఇక్కడ నుంచి అసలు జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. మూడవ ముఖద్వారం దాటి కాస్త ముందుకు రాగానే రాజుల కాలంలో నిర్మించిన ఆంజనేయ స్వామి దేవాలయం అయితే ఉందండి. ఆంజనేయ స్వామి దేవాలయంతో పాటు ఇంకొన్ని పురాతన కట్టడాలు అయితే ఉన్నాయి, వాటిని కూడా చూద్దాం పదండి. ఈ నిర్మాణం మొత్తం శిథిలావస్థకైతే చేరుకోయింది. లోపల కన్స్ట్రక్షన్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. పైన గాలి వెలుతురు వచ్చే విధంగా చాలా మంచిగా అయితే ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశాన్ని ఆయుధాలను తయారు చేయడానికి లేదా ఇక్కడ ఉన్న సైనికులకు వంట వండడానికైతే ఉపయోగించేవారని అయితే స్థానికులు చెబుతున్నారండి. ఆయుధ కర్మాగారం పక్కనే మనం చూడడానికి ఇంకొక రాతి నిర్మాణం అయితే ఉంది. ఈ ప్రదేశాన్ని చాలా మంది గుర్రపుశాలగా ఉపయోగించేవారని అయితే చెబుతున్నారు, బట్ నాకైతే అలా అనిపించలేదు. ఎందుకంటే దీని ఎంట్రన్స్ చాలా సన్నగా అయితే ఉంది, అలాగే హైట్ కూడా చాలా తక్కువగా ఉంది. సో హైట్ తక్కువగా ఉంటే గుర్రాలు లోపలికి రావడానికైతే కుదరదు. సీలింగ్ మొత్తం కూలిపోయిందండి, ఈ గోడలు ఒక్కటే మిగిలాయి. ప్రజెంట్ ఇప్పుడు నేనున్న ఈ ప్రదేశాన్ని సైనికులు ఉండడానికి ఉపయోగించేవారని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా క్లియర్గా అయితే రూమ్ పార్టిషన్స్ అయితే కనపడుతున్నాయి. సో నాకు తెలిసినంతవరకు ఇక్కడ సైనికులు ఉండేవారని అనుకుంటున్నాను. ఇక్కడ వ్యూ పాయింట్ కూడా ఉందండి. ఇక్కడ నుండి చూస్తుంటే బిల్డింగ్స్ మొత్తం అగ్గిపేటల్లాగా చాలా చిన్నగా అయితే కనపడుతున్నాయి.
ఇక్కడ నుంచి చూసినట్లయితే భువనగిరి టౌన్ మొత్తం చాలా క్లియర్గా కనపడుతుందండి. ప్రజెంట్ మనం నీటికుంట దగ్గర అయితే ఉన్నామండి. వర్షాలు లేకపోవడంతో ఇందులో నీళ్ళైతే లేవు. ఈ కోటలో ఇలాంటివి నీటి కుంటలు టోటల్గా 7 అయితే ఉన్నాయి. వర్షం పడిన తర్వాత పైన నీటి కుంట నిండినట్లయితే ఇంకొక నీటి కుంటలోకి నీరు వచ్చే విధంగా స్టెప్ బై స్టెప్ లాగైతే నిర్మించారు. ఇందులోని నీరే ఇక్కడున్న సైనికులు ఉపయోగించేవారండి. ఇక్కడ నుండి మనం కొండపైకి చాలా జాగ్రత్తగా అయితే ఎక్కాల్సి ఉంటుంది. స్టెప్స్ కూడా లేవు, చాలా స్లోప్గా అయితే ఉందండి. ఆల్మోస్ట్ 500 అడుగుల ఎత్తు అయితే మనం ఉన్నాము. లిటరల్గా చెప్పాలంటే కాళ్ళు చేతులు దూల తీరిపోతున్నాయి. ఇక మేబీ ఒక 50 అడుగులు వేస్తే కోట వస్తుందని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు పోయొచ్చాను కాబట్టి. లెట్స్ గో. కాస్త సపోర్ట్ చేయండి అబ్బా. ఇంత కష్టపడి వీడియోలు తీస్తూ ఉన్నాము, వీడియోలు అయితే చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబులు చేయట్లేదు, లైకులు కొట్టట్లేదు. మా కష్టాన్ని కాస్త గుర్తించండి. కోట దగ్గరికి రాగానే ముందుగా మనకు ఫిరంగి అయితే కనిపిస్తుంది. ఈ ఫిరంగిని ఈ కోటను ఆక్రమించుకోవడానికి వచ్చిన శత్రువుల మీద అయితే ఉపయోగించేవారండి. బయట నుంచి చూస్తే కోట యొక్క వ్యూ ఈ రకంగా అయితే ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉందండి. ఇక మనం కోట లోపలికి వెళ్ళి ఏ రకంగా ఉందో చూద్దాం పదండి. ఈ కోట చాళుక్య పాలకుడైన త్రిభువనమల్ల విక్రమాదిత్య చేత నిర్మించబడింది. అతని పేరు మీదుగా త్రిభువనగిరి అని పేరు వచ్చింది. కాలక్రమేణా భువనగిరికి అయితే పేరుగాంచిందండి. ఈ కోట లోపల డిజైన్స్ చాలా బాగున్నాయండి. బట్ సగం వరకు అయితే ధ్వంసమైపోయాయి. ఈ కోట మీద ఉన్న డిజైన్ చూస్తూ ఉంటే నవాబులు కూడా ఈ కోటను పరిపాలించారని అయితే తెలుస్తుంది. ఈ కోటలో ఇలాంటి నీటి తొట్లు 2-3 అయితే ఉన్నాయండి. వీటిలో నీటిని స్టోర్ చేసుకుని ఉపయోగించుకునేవారు. అప్పట్లో రాజులు గుట్టలపైన కోటలను నిర్మించుకోవడానికి గల కారణం వచ్చేసి శత్రువుల నుండి తప్పించుకోవడానికి, అలాగే శత్రువులు ఎక్కడ నుండి వస్తున్నారో చూడడానికి వీలుగా ఉండే విధంగా ఇంత ఎత్తులైతే నిర్మించుకున్నారు. ఈ కోటపైకి ఎక్కి నిలబడి చూసినట్లయితే 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువులు కూడా చాలా క్లియర్గా కనిపిస్తారండి. ఈ కోటలో ఇంకా కొన్ని గదులైతే ఉన్నాయి, వెళ్ళి చూద్దాం పదండి. ఫస్ట్ మనం కోట కింది భాగానికి అయితే వెళ్దాము. ఇక్కడ మెట్ల మార్గం ఉన్నట్లు అస్సలు కనిపించదు, అంత సీక్రెట్గా అయితే నిర్మించారండి. అంటే ఈ కోటను చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లోర్ చేస్తే కానీ ఈ మెట్ల మార్గం అయితే కనిపించదు. కోట కింది భాగానికి రాగానే మనకు అప్పటి కాలంలో ఉపయోగించిన రుబ్రోలు అయితే కనిపిస్తుందండి. ఈ స్థలాన్ని నాకు తెలిసినంత వరకు ధాన్యాగారం కిందికో లేదా వంటశాల కిందికో ఉపయోగించారని అనుకుంటున్నాను. చూడటానికి చాలా బాగుంది. ఇక మనం కోట బయటకు వెళ్ళి ఈ కోట ఎంత పెద్దగా ఉందో, అలాగే ఈ వ్యూ ఎలా ఉంది అనేది చూద్దాం రండి. 3000 సంవత్సరాలుగా తెలంగాణని పరిపాలించిన ప్రతి రాజు ఈ భువనగిరి కోటను కూడా పరిపాలించారట. చూడటానికి ఎంత పెద్దగా ఉందో చూడండి ఈ కోట అనేది. ఇక మనం ఈ కోట యొక్క పైభాగానికి అయితే వెళ్ళి చూద్దాము. చాలా చీకటిగా అయితే ఉంది. చార్మినార్ కన్స్ట్రక్షన్ ఏ రకంగా ఉందో మెట్లు సేమ్ అదే కన్స్ట్రక్షన్లోనే అయితే నిర్మించారు. గాలి వాన అయితే భయంకరంగా వేడేటట్లుంది. విపరీతమైన గాలి. ఎంత తొందరగా కవర్ చేసుకుంటే
అంత మేలు. భయంకరంగా అయితే గాలి పెడుతుంది. మేబీ ఎత్తున ఉండడం వల్ల ఇంకా ఎక్కువ కనపడుతుంది అనమాట. కోట పైభాగం నుండి చూస్తే మెయిన్ ఎంట్రన్స్ ఈ రకంగా అయితే ఉంటుందండి. ఒకప్పుడు రాజులు ఇక్కడ నుండి మొత్తం గమనించేవారట. శత్రువులు ఎవరన్నా వస్తున్నారా అనేది ఇక్కడ నుంచి చూసేవారట. కొండపైన ఒక నీటి కుంట అయితే ఉందండి. ఈ నీటి కుంటలోని నీరుని రాజులైతే ఉపయోగించేవారట. ఈ నీటి కుంట నిండిన తర్వాతనే కింద ఉన్న నీటి కుంటలు నిండే విధంగా అయితే ఏర్పాటు చేశారండి. సక్సెస్ఫుల్గా భువనగిరి కోటను అయితే ఎక్స్ప్లోర్ చేసేసాము. చాలా అంటే చాలా కష్టపడైతే ఈ వీడియో తీస్తానండి. కంపల్సరీగా లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. దట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.